దసరా సందర్భంగా తినే కదా రామ అమలాపురం బస్సు రాగానే చెప్తాను వెళ్ళరా అనౌన్స్ చేస్తాను. ఇందాక అడిగాం కదా ఏ ప్లాట్ఫామ్ కి వస్తుందో చెప్తాను. ఆ ప్లాట్ఫామ్ రాగానే ముందు నిన్నే పిలుస్తాను. నీ పేరేంటి అని చెప్పు. సుబ్రహ్మణ్యం గారు అమలాపురం బస్సు వచ్చిందని అనౌన్స్ చేస్తాను. చెప్పండి. 62 సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి నాకు ఫీజు ఇచ్చాను. మందులు మార్చాను. కొత్త కంపెనీలు రెడ్డిస్ ల్యాబ్స్ ఇవే కదా ఇచ్చాను. మంచిగా ఇచ్చాను కదా. కానీ ఆరోగ్యం తగ్గలేదు కదా. ఒరే కంగారు పడకరా, తగ్గుతుంది. ఇప్పుడు అంత ఆటపడకూడదు. డాక్టర్ దగ్గరికి వచ్చాం కదా, ఈ రోజు వచ్చావు రేపు తగ్గిపోలేదు. తగ్గుతావు. లాయర్ దగ్గరికి వెళ్తావు, కేసు వెంటనే అయిపోతుందా? అవ్వదు. కొన్ని సంవత్సరాలు అలాగా నడుస్తుంది. అలాగే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే 62 సార్లు మంది ఇచ్చాను. తగ్గుతుంది. ఇప్పుడు గజని ఎన్నిసార్లు దండెత్తాడు? మరి అలాగే వస్తుంది, తగ్గుతుంది. కంగారు పడక. నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. నేను ఉన్నంత వరకు నో ప్రాబ్లం. అసలు జబ్బేంటి సార్? ఇదే వచ్చి నీకు చెప్పు. నీ జబ్బేంటి తెలిస్తే కరెక్ట్ మంది రాస్తాను కదా. 62 సార్లు నీకు మంది ఎందుకు మారుస్తాను రా. సభ అధ్యక్షుడు శ్రీ కళాదేవి జనార్దన్ మూర్తి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉందని తెలియగానే ఆవిడ గురించి మాట్లాడతానని ఉద్యమకారులు ఎందరికో తన చేతి వంట చూపించి ఎందరికో అన్నదానం చేస్తున్నటువంటి సుష్మా గారు, అలాగే శ్రీమతి ఏబుష్ లత గారు, వారు కూడా అది చేసింది ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉన్నప్పుడు శిఖరమాస థియేటర్ చాదరాయి గారి సంబంధంలో ఆంధ్ర అన్నపూర్ణంగా చెప్పుకునే తల్లి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు దూరదర్శన్ పూర్వ సంచాలకులు డాక్టర్ బోలేటి బాలకృష్ణ గారు, శైలేష్ శంకర్ సార్ సిఇఓ, అదేవిధంగా హాస్యభర్మ శంకరనారాయణ గారు, అదేవిధంగా ఈరోజు పురస్కార గ్రహీతలు కాంచం సుష్మ గారికి, ఏబూచి లత గారికి, నిలవతి ధనలక్ష్మి గారికి మీ అందరికీ నమస్కారం ప్రార్థపడుతూ అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు మా ఎందరో మహాత్ములు మొదటి జ్ఞాపకాల్లో ఈ డొక్కా సీతమ్మ గారి కార్యక్రమం కూడా ఉంది. అది మేము మా బాలకృష్ణ గారు చెప్పారు. మా నవరాత్రుల సందర్భంగా ఉన్న కార్యక్రమంలో ఇది చేస్తారు తప్పకుండా కార్యక్రమం నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వేదికపైన పెద్దల్ని జ్యోతి ప్రకాశనం చేయవలసింది. ఓం ఓషధయస్సం సమోషధయ ఓషధయస్సం సంవదంతే వదంతే సగం సంవదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సహ సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞాః యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణస్తగం తం తగం రాజన్ రాజన్ పారయామసి రాజన్ రాజన్ పారయామసి 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 శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద సర్వ దుఃఖ నివారాయ సాయం జ్యోతిర్నమోస్తుతే. వారి భర్త కాచం సత్యనారాయణ గుప్తా గారు చేతులుగా ఉంటూ అద్భుతంగా సోదరి ఎంతో మంది సంస్కృత సంస్థలకి వాళ్ళ చేతుడు వదలుగా ఉంటున్నారు. ఇందాక నిలవతి ధనలక్ష్మి గారు కూడా శంకరం వేదిక ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిలవతి రాజేంద్ర ప్రసాద్ గారు సతీమణిగా ఎన్నో సేవా సంస్థలకి అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. అదే కాకుండా ఎన్నో దాన కార్యక్రమాలు కూడా దాన ధర్మాలు మన తన ఊరు కొత్త ఊర్లో కూడా వాళ్ళు బెల్లపల్లిలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఏబుజీ ఫౌండేషన్ తరఫున త్యాగరాయ గారి సభ కూడా వాళ్ళు
సంవత్సరానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా మీరందరూ గట్టిగా చెప్పడం. సార్ మీరు కొంచెం కెమెరా దగ్గర పెట్టుకోండి సార్. సుదర్శన్ గారు వేదిక అందించినటువంటి గొప్ప నమస్కారాలు అందుకున్నారు. ఆహుతులందరికీ నమస్కారం. పూర్వరంగంలో మంచి గీతాలు వినిపించినటువంటి కళ్యాణ్ ప్రవీణ్ గారికి, కాసేపు ఆహ్లాదాన్ని కలిగించిన సుబ్రహ్మణ్యం ప్రకాష్ గారికి అందరికీ ధన్యవాదాలు. శిఖరవాక్యేటర్స్ త్యాగరాయ గాన సంస్థతో కృష్ణ చేసే కొన్ని మంచి కార్యక్రమాల పరంపరలో ఇందాక త్యాగరాయ మన జనార్దన మూర్తి గారు చెప్పినట్టు అనేక సన్నివేశాల్లో పాల్గొన్న నేపథ్యం ఉన్నది. నిజానికి ఎందరో మహానుభావుల శీర్షికలో జనార్దన మూర్తి గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా క్రమం తప్పకుండా చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఇవాళ శిఖరవాట్ థియేటర్స్ డాక్టర్ భాగస్వామి గారు కృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంది. అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇక్కడ అన్నం పెట్టినటువంటి ఒక అన్నపూర్ణాదేవి ఆమె అందుచేత కేవలం మన రాష్ట్రానికి ఆంధ్రకి పరిమితం చేయవలసిన అవసరం లేదు. భారతదేశానికి సంబంధించినటువంటి అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు. డొక్కా సీతమ్మ గారు నాకు తెలిసి 1841వ సంవత్సరాలు జనన వసంతం. పుట్టింటి వారి పేరు అనపిండి వారు. ఆమెది ప్రాథమికంగా తూర్పుగోదావరి జిల్లా. మనం కొత్తపేట నుంచి రాజోలు వెళ్ళేటువంటి ప్రధానమైన ప్రగదానికి ఉందని కోనసీమ అంటారు ఆ ప్రాంతాన్ని. నిజానికి రాజమహేంద్రవరం దగ్గర గోదావరి 2 పాయలుగా విడిపోతుంది. ఒకటి గౌతమి, రెండవది వశిష్ట. మీకు ఎల్ఐసి వారి జీవిత బీమా సంస్థ గుర్తుంటే ఇలా 2 చేతుల మధ్యలో ఎల్ఐసి సింబల్ ఉంది. సరిగ్గా కోనసీమలో గోదావరి 2 పాయలుగా నిలబట్టి మధ్యలో నిలబడింది కోనసీమ. ఆ కోనసీమలో రాజోలికి చేరువలో ఉన్న గ్రామం లంకల గన్నవరం. దాని బెట్టా గన్నవరం కూడా అక్కడ ఒక యాక్విడెక్ట్ ఉంది. యాక్విడెక్ట్ అంటే నది కింద నుంచి ప్రవహిస్తుంటే పైనుంచి పంట కాలువ దానికి సమాంతరంగా ప్రవహిస్తుంది. ఇలాంటివి అన్ని చోట్ల ఉండే అవకాశం లేదు. ఈ యాక్విడెక్ట్ ఇలాంటి యాక్విడెక్ట్ మళ్ళీ మన కృష్ణా జిల్లాలో కనపడుతుంది. చాలా పరిమితంగా ఉంటాయి. నదీ ప్రవాహానికి పైన తిరిగి కాలువ పర్పెండిక్యులర్ ప్రవహించేటువంటి ప్రదేశం. ఆ గన్నవరం ఆమె స్వగ్రామం. ఆమె చిన్నప్పటి నుంచి సీతమ్మ గారి దగ్గర ఒక విశేషం ఏంటంటే, సాధారణంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు సాటి వారితో కలిసి ఆడుకునేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. గౌన్లు, పరిణేలు కట్టుకుని జడ వేసుకుని చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. చెత్తపిక్కలాట ఆడతారు, గుమ్మాలాట ఆడతారు, వదిలేలు ఆడతారు, రకరకాల ఆటలు ఆడుకుంటారు. తాటాకుతో బొమ్మలు చేస్తూ ఉంటారు. ఆమె లక్క పిడతలతో బొమ్మలాట ఆడుకునేది. లక్క పిడతలు అనేవాడు వాళ్ళు చాలా మంది తెలియకపోవచ్చు. కనీసం పెడతారు, వీళ్ళకి తెలిసే అవకాశం ఉంది. చెక్కతో చేసి ఇంట్లో వంట సామాగ్రి ఏదైతే ఉంటుందో దాంట్లో ఉబ్బురోలు ఉంటుంది, దాంట్లో తిరగలు ఉంటుంది, దాంట్లో మూపులు ఉంటుంది, దాంట్లో అన్నం వాసనకి ఎక్కుతుందని ఒక డజన్ వీటిని వెదురు బుట్టల్లో పెట్టి తీర్థాలు అవుతూ ఉంటారు. ఈ లక్క పిడతలతో ఒక వంట ఇది చేసుకుని తన తోటి వాళ్ళందరినీ భోజనానికి పిలిచి వంట చేసినట్టుగా ఇది పప్పు, ఇది కూర, ఇది మజ్జిగ, ఇది చారు అని ఆ వంట చేసేవాడు అందరికీ అన్నం పెడుతుంటాడు తినే. అంటే చిన్నప్పటి ఆటల్లో కూడా తన స్నేహితురాళ్ళకి అన్నం పెట్టడమే ఒక ప్రధాన కార్యక్రమంగా బాల్యం కలిగిన వ్యక్తి ఎవరు అంటే డొక్కా సీతమ్మ. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి మనకు కనపడదు. అది ఆవిడ దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం. తర్వాత కాలక్రమేణా కొంత వయసు వచ్చిన తర్వాత జోగన్న అనే వ్యక్తిని ఆవిడ వివాహం అది. తమాషా ఏమిటంటే పుట్టింట్లో ఈ అనపిండి వారు భవానీ శంకర్ వాళ్ళ నాన్నగారి పేరు, నరసింహరావు గారి వాళ్ళ అమ్మగారి పేరు. వాళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు ఉండేవి కాదు. కానీ ఉన్నంతలోనే 2, 3, 4 చేతనైన కుమార్తెలు వర్క్ చేసి పెట్టుకోండి. ఈ జోగన్న అనే వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఒక సంపాదన
అందుచేత ఒకరికో ఇద్దరికో పెట్టేటువంటి ఈ దాన ధర్మాలు 10 మందికి 20 మందికి 100 మందికి పెరిగించండి. అంచేత ఆ రోజుల్లో ఉండేటువంటి గ్రామాలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఉండేటువంటి సత్రాలు, అక్కడ ఉండేటువంటి జమీందారులు ఏర్పాటు చేసిన సత్రాల్లో బస్ చేయడం, భోజనం చేయడం అనేది సంప్రదాయం. ఇలా సత్రాలు అందుబాటులో లేనటువంటి రోజుల్లో ఎవరైనా ఊళ్ళో ఉన్న పెద్ద భోజనం పెడితే తప్ప భోజనం లేదు, హోటల్లోకి వెళ్ళి తినే అవకాశాలు లేవు. ఆ రోజు క్రయాన్నం లేదు, విక్రయించే అన్నం లేదు, ఎవరైనా మనకి పెట్టాల్సిందే పిలిచి. అలాంటి సందర్భంలో ఈమె ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వాడు ఎవరైనా బయట వాడు వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనం చేసి ఉచితంగా అన్నం పెట్టడం ద్వారా ఆవిడ ఒక నిరతాన్న దాత అయిపోయింది. అలా ఆవిడ సాగి తర్వాత భర్త సంపన్నుడు అవడం తర్వాత ఆ విస్తృతి పెరిగి తర్వాత ఒక వైదవ్యం సంప్రాప్తించిన అత్తవారి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఆ సంపదనంతా ఖర్చు పెట్టడం ప్రారంభించేస్తుంది. భర్త బతికున్నప్పుడు కొన్ని అక్కడ ఇంటి పన్ను ఇంటి పన్ను ఇలా పన్నులు కట్టకపోతే పన్నులు ఆ రోజుల్లో కలెక్టర్ వసూలు చేశాడు. అతను కలెక్టర్ ఉండడానికి అర్థం కలెక్ట్ చేసేవాడు. ఇవాళ మన కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అంటాం, కానీ ఎవరైతే గ్రామంలో అవసరమైనటువంటి నిధులు ప్రభుత్వ పక్షాన రాబడతాడో వాడు కలెక్టర్. ఆ కలెక్టర్ బంట్రోజులు పంపించే డొక్కా సీతం గారు మొగులు పట్టారా అన్నాడు. సరే ఆఫీసులో కూర్చున్నాడు, బంట్రోజు వెళ్ళాడు. సార్ రమ్మన్నారు కదా అని ఉన్నప్పుడు చిన్న అంగవస్త్రం కట్టుకుని పైన తుళ్ళు కూడా వేసుకుని పరిగెత్తాడు జోగా. ఇంకా సరే కరెక్ట్ గా రూమ్లోకి పెడితే ఆయన చూసే కదిగా నువ్వెందుకు వచ్చావు, మీరేదో రమ్మన్నారంటే నేను నిన్ను రమ్మలేదు, డొక్కా సీతం మొగుడే రమ్మన్నాను అన్నాడు. ఒక కలెక్టర్ కూడా ఆ రోజుల్లో ఒక వ్యక్తిని పిలవాలంటే ఆయన డొక్కమ్మ సీతమ్మ మొగుడు అనేది ఒక ముద్ర పడిపోయినటువంటి స్థితి డొక్కా సీతమ్మ ముందు అలా గ్రహించారు. రెండవది, ఈ వెళ్ళిన వాడు అంగవసరం కట్టుకుని తుమ్మారు కప్పుకుంటే ఆవిడ దగ్గర పనిచేసే వంట కూడా బంట్రోజు అనుకున్నాడు. లేదండి నేనే డొక్కా సీతమ్మ మొగుడు. వెంటనే కరెక్ట్ సీట్లో కూర్చోబెట్టి ఆయన కదా మంచిగా ఇచ్చి, లేదు మీరు ఏదో ఇంటి పని ఏదో రాలేదు, ఆ పన్నులు పంపించడానికి చేయాలంటే సరే ఆ పన్నులు కట్టేశారు. నేను చెప్పేది ఏంటంటే వ్యక్తికి మొగుడికి భర్తకి డొక్కా సీతం అనేటువంటి గుర్తింపు అనేది ఒక ప్రధానమైన అంశం అయితే అతను డొక్కా సీతం ఊరనగానే కలెక్టర్ లేచి నుంచుని అతనికి మర్యాదలు చేయడం రెండో విశేషం. అంటే ఎక్కడ ఉంది ఆ స్థితిని ఎలా మనం ఊహించాం? ఆయన వీళ్ళకి ఆహ్వానం పంపించి వర్తమానం పంపించి ఎలా పెడతారు? అమలుగానే పొరుగు దేశం వెళ్ళడం అనేది నిషేధితమైనటువంటి రోజులు. మగవాడు కూడా సముద్రం దాటితే వాడు మళ్ళీ వచ్చి పశ్చాత్తాపం చేసుకుంటే తప్ప, ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప వాడు వాడి కుటుంబంలోకి అంగీకరించేవారు కాదు. అటువంటి రోజుల్లో ఒక స్త్రీ వెళ్ళగలదా? కానీ ఆమెను గౌరవించాలనే ఉద్దేశంతో ఆహ్వానం పడతారు, కానీ ఆవిడ వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదే చిత్రపటాన్ని తయారు చేయించి ఆహ్వానితులంతా కూర్చున్న తర్వాత ఒక ప్రత్యేక స్థానంలో ఒక కుర్చీ పెట్టి ఆ కుర్చీలో ఆమె ఫోటో పెట్టి తన పట్టాభిషేకం చేస్తుంది. ఒక పరాయి దేశస్థుడైనటువంటి రాజు, రాజరికపు వ్యవస్థలో ఉన్నటువంటి రాజు తన పట్టాభిషేకానికి ఎక్కడో మారుమూల గ్రామంలో 100 మందికి వండి పెట్టేటువంటి ఒక వైదవ్యం సంప్రాప్తించిన స్త్రీ ఫోటో పెట్టి తన పట్టాభిషేకం జరుపుకున్నాడంటే ఆమె ఖ్యాతి ముందు మనం ఎక్కడ నిలబడతాడు? మొగుడు పేరు చెప్తున్నాడు. శ్రీగల్గు రాముడు, రాముడితోనే పోలుస్తున్నాడు భర్త. శ్రీగల్గు రాముండి జోగాభిదేయుండు అరణి తనూజ సీతమ్మగా కాశీ విశ్వేశుడి గనుడు జోగనగారు. ఆ భర్త ఒకవేళ కాశీ విశ్వేశ్వరుడైతే తగున అన్నపూర్ణ సీతమ్మ గారు. సురకులాధీసుడి జోగాభిధేయుండు అభినవవాణి సీతమ్మ గారు. దానచంద్రుండు జోగమానవ శ్రేష్ఠుండు నిమ్మి రోగిణియే సీతమ్మ గారు.
అనుసు యాచకులే కొనియాడుచుండ్రు. అన్నాన్ని ఎవరు యాచిస్తారో ఆ ప్రతి ఒక్కడు ఆవిడని కాశిక అన్నపోగని, ఆయన్ని విశ్వేశుడని, ఆయన్ని శ్రీరాముడని, ఈమెను సీతని ఇలా కొనియాడుతూనే ఉంటారు. అన్నదాత డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు చెప్పినట్టుగా ఆంధ్ర అన్నపూర్ణ మాత్రమే కానీ దేశ విదేశాలకు సైతం కూడా అన్నదాతగా అన్నపూర్ణగా పేరు ప్రఖ్యాతులు దిగంతాలకు వ్యాపించినటువంటి ఆ యొక్క అన్నపూర్ణ దేవి స్వరూపిణి అయినటువంటి డొక్కా సీతమ్మ గారి సంస్మరించుకుంటూ అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు, పెద్దలు గౌరవనీయులు జయ జయశంకర టీవీ సిఇఓగా ఉన్నటువంటి వారికి, పెద్దలు గౌరవనీయులు శంకర్ నారాయణ గారికి, జనార్దనమూర్తి గారికి, ఈనాటి సమాన గ్రహీతలు కాచం సుష్మ గారికి, ధనలక్ష్మి గారికి, శ్రీమతి లత గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణ గారికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ అమ్మ అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారు మా యొక్క జిల్లా అంటే నా యొక్క అత్తవారి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి అమ్మ ఆవిడ. అందుకు నేను చాలా అదృష్టవంతరాలుగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పుట్టింటి ఊరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అయితే అత్తవారి ఊరు రాజోలు దగ్గర పెదబట్ట అగ్రహారం మాది. మా తాతగారు ఆ తరువాత తరంలో మా నాన్నగారు అమ్మగారు కూడా గన్నవరం వెళ్ళి వారి పరంపరగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారు మా నాన్న. అమ్మ విషయాన్ని తెలియజేస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది నాకు. 2 రోజుల క్రితం కృష్ణ గారు అమ్మ మీరు రావాలా కార్యక్రమానికి అని చెప్పినప్పుడు అమ్మ కళ్ళనీళ్ళ పర్యంతమై ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. నిజంగా నా అదృష్టం. ఆ అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి గారి గురించి అనేక జీవిత విషయాలు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు చెప్పారు. అయితే ఇంకొక 2 విషయాలు నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ నిరతాన్నదాతగా ఏ సమయంలో ఎవరు వచ్చినా కూడా కాదనకుండా వారి యొక్క ఆకలిని తీర్చినటువంటి మహాదాతగా వారిని ప్రస్తుతిస్తూ ఉంటారు. అయితే సమయాలు కూడా లేవన్నమాట. ఒకసారి అంటే కోనసీమ ప్రాంతానికి తరచూ కూడా ఆ గోదావరి వరదలు రావడం అనేటటువంటిది చాలా చాలా సహజం. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఆ నీళ్లలో మొలలోతు దాటిన నీళ్లలో నడిచి వెళ్ళినటువంటి అనుభవాలు నాకు కూడా చాలా ఉన్నాయి. అటువంటి సమయంలో ఒక గిరిజనుడు అని చెప్పాలో లేకపోతే అన్య కులస్తులు అని చెప్పాలో, ఎవరు కులం మత భేదాలు లేకుండా వారు ఆ విధంగా అన్నదానం చేసేవారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఒకనాటి రాత్రి ఆకలితో అలమటిస్తూ అమ్మ దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న సందర్భంలో సడన్ గా వరదలు రావడం, ఆ నీళ్లలో అతను చిక్కుకోవడం, ఆ యొక్క నదిలో ఒక ఎత్తు ప్రదేశంలో నిలబడి ఆకలితోటి అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి నాకు అన్నం పెట్టమ్మా, ఆకలి ఆకలి అని చెప్పేసి అతను అరుస్తున్నాడట. రాత్రి సమయం, ఆ రోజుల్లో కరెంట్లు అవి ఏం లేవు కదా, విద్యుత్ దీపాలు లేవు. ఒక హరికెన్ లాంతర్ అంటారు, అది తీసుకుని ఆవిడ అంటే సడన్ గా ఆ యొక్క మాటలు వినిపించుకుని ఆవిడ వినపడగా భర్తను లేపి, ఏమండి ఎవరివో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, మనం వెళ్ళి చూద్దాం ఎవరో అని చెప్పినప్పుడు వారు ఇంత రాత్రి వేళ ఈ వరదల సమయంలో ఎందుకు అని చెప్పినా కూడా వస్తే మీరు రండి, లేకపోతే నేనైనా సరే వెళ్ళిపోతానని చెప్పి ఆవిడ హరికెన్ లాంతర్ తీసుకుని గబగబా ఇంట్లో ఉన్నటువంటి ఆ
పదార్థాలన్నీ కూడా వారు తీసుకొని గబగబా భర్తతోటి వెళ్ళడం జరిగిందట. వరదలు ఎక్కడో దూరంగా ఉన్నాడు గట్టు మధ్యలో. ఆ సమయంలో ఇక ఈవిడ వినదని చెప్పి భర్త పడవ వాళ్ళని తీసుకొచ్చి పిలిపించుకుని పడవలో వెళ్ళి అతనికి ముందుగా ఆకలిని తీర్చి ఆ తర్వాత అతని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుని తర్వాత వరదలు తగ్గిన తర్వాత పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అంతటి కుల మతాలకు కూడా అతీతంగా కూడా ఆవిడ అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటే కనుక ఎలా ఉండేవారు, చాలా నిజాగ్రహతులుగా ఎన్నో మళ్ళు తళ్ళు అనుకుంటూ అనేక రకాలుగా ఉన్న సందర్భాలు ఆ రోజుల్లో కూడా ఆ మహాతల్లి అటువంటి కట్టుబాట్లకి అతీతంగా ఆవిడ అన్నదానం చేసినటువంటి గొప్ప అన్నపూర్ణమ్మ తల్లిగా వారిని మనం ఈనాడు ఈ విధంగా స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున తింటే మధ్యాహ్నం, మధ్యాహ్నం తింటే సాయంత్రం. ఈయన కడుపు నింపే జ్ఞానం మాత్రము ఒక జీవితం మొత్తం కడుపు నింపుతుంది. ఆయన దూరదర్శనం దూరంగా ఉన్నా సరే, ఇప్పుడు సమీప దర్శనం అయినా సరే, ఆయన ఓలేటి పార్వతీశం గారంటే ఓలేటి పార్వతీశం గారే. ఒక్క నిమిషం కూడా ఓ లేటు పార్వతీశం అనిపించుకోడు ఆయన. నేను కూడా లేట్ రాలి ఎప్పుడు, ఎందుకంటే వస్తే వేరే వాళ్ళకి మేకిస్తారని భయం. ఇది పెద్ద కళాదాన ప్రాంగణం. ఇది వాళ్ళ ఇంటి పేరు కూడా కళా జనార్దనమూర్తి గారు. ఆయన 3వ అధ్యక్షుడిగా. ఈ 5 హాల్స్లో 4 హాల్స్ ఫ్రీ. అంటే వీళ్ళు కూడా డొక్కా సీతమ్మ వారసులే. కళా ప్రాంగణం అంతా కూడా ఇక్కడ నేను జాగరాయ గానసభ మేనేజింగ్ మెంబర్ను కూడా నాకు కూడా గర్వకారణమే. ఎందుకంటే ఎవరో దానం చేస్తేనే నాకు ఈ మేనేజింగ్ కమిటీ మెంబర్ పోస్ట్ వచ్చింది. అక్కడ గారు ఏ పోస్ట్ లత గారు కరెక్టే కాదు. నాకు ఆడవాళ్ళ పేర్లు గుర్తుంటాయి, మగవాళ్ళకి గుర్తుంటాయి. జ్ఞాపక శక్తి ఉన్నట్టు లేనట్టు అర్థం కాదు. జ్ఞాపక శక్తి ఉంటే అన్నీ గుర్తుండాలి. జ్ఞాపక శక్తి లేకపోతే ఎవరి పేర్లు మనకు గుర్తుండకూడదు, అంతే కదా. నాకేంటో ఇట్లా అలవాటైంది. అక్కడ ఉన్న ధనలక్ష్మి గారు వారు ఎన్నో కార్యక్రమాలు దానం చేస్తూ ఉంటారు. ఆమె ఎన్టీ రామారావు కారుని ఆపారు. ఇక కేసీఆర్ కార్ ఎంత? ఎన్టీఆర్ కార్ నాపడం వల్లే కేసీఆర్ కార్ ఎక్కానో నాకు తెలియదు. అక్కడ ఉన్న కాసం సుష్మా గారు కరెక్టే కదా మా పేరు. ఇక్కడ ఉన్న ఎస్పి భారతి గారు, వీళ్ళందరి పేర్లు గుర్తున్నాయి, నా పేరు నేను మర్చిపోయాను. డొక్కా సీతమ్మ గారు, నేను అక్కడ రాజోల్ దగ్గర ఊరు, ఆ రాజోల్ దగ్గర రాజోల్లో నా ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు ఒక అమ్మవారి ఆలయంలో. ఆ వెళుతూ ఈ గన్నవరం అనే ఊరికి తీసుకెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి ఆటోలు గిటోలు రావు, అక్కడి నుంచి స్కూటర్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళారు. మధ్యలో నది దాటి వెళ్ళగానే నేను కాస్త చిరాకు పడ్డాను, ఇట్లా ఏంటి ఇటువంటి పరిస్థితి వచ్చారని. తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఇంటి వెనకాలే డొక్కా సీతమ్మ గారి ఇల్లు. ఆమె వాడిన విశ్వరాయి కొన్ని పదార్థాలు ఉన్నాయన్నమాట, వస్తువులు. ఆ ఇంటికి తీసుకెళ్ళి నేను పరమానందం పొందాను. అయితే అది నేను ఫేస్బుక్లో పెడితే 2-3 చూస్తారనుకున్నాను. కొన్ని 100 మంది చూశారు. ఆ ఒక ప్రాంతంలో, ఒక మారుమూల ప్రాంతంలో అన్నం పెట్టిన మహిళ ఒక పెద్ద సినిమా యాక్టర్ ఉన్న ఫాలోయింగ్ ఆడుకున్నది. ఆమె కీర్తి అలాంటిది అనమాట. వారు చెప్పినట్టు అంతర్జాతీయ కీర్తి ఆమె సంపాదించుకుంది. వాళ్ళు మనకు రకమైన మనల్ని బానిసలుగా చేసిన దేశం వాళ్ళు ఈమెను అన్నపూర్ణను గుర్తించి ఆమెను ఇన్వైట్ చేసిన వెళ్ళకుండా ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ ఉంటే కొంతమందికి అన్నం పెట్టవచ్చు కదా. ఆమె ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు 2 నెలలు పట్టింది రాను పోను. మరి ఈ 2 నెలల కాలం అన్నం వేరే వాళ్ళకి పెట్టడం తప్పుతుంది కదా. ఎందుకంటే ఆమె విదేశాలకు వెళ్ళడం కాదు, కళాకారుని కలిగిస్తే నేను అమెరికా వెళ్ళానని, ఇంగ్లాండ్ వెళ్ళానని చెబుతారు తప్ప ఇక్కడ ఎలా చేస్తున్నారని చెప్పడం లేదు. అలాంటిది ఆమె విదేశాలకు పిలిచినా కూడా వెళ్ళలేదు ఆ మహాలక్ష్మి, ఆ అన్నపూర్ణ. అయితే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఈ వాడు ఇంకొకరిని కూడా పిలిచాను. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడే ఈయన చెప్పాడు, డొక్కా సీతమ్మ గారి ప్రోగ్రాం ఉందని, నాకు ఇక్కడే సాయంత్రం కొంచెం వస్తానని చెప్పాను. అక్కడ ఆమె మీద ఒక నాటకం రాశాడు ఒక ఆయన, రామకృష్ణ గారు, పినాకపాణి కూడా పెట్టాను. ఆయన కూడా రమ్మన్నాను. కూకట్పల్లి దగ్గర వర్షాలు బాగున్నాయని చెప్పి రాలేకపోతున్నా అన్నాడు. మరి వర్షాలకే మనం రాలేకపోతే వరదలప్పుడు ఆమె అన్నం పెట్టబెట్టింది. ఆమె మీద నాటకం రాశారు. అది కూడా త్వరలో సినిమా తీయబోతున్నారట. విజయనాదిత్య గారిని అడిగారు,
మరి ఏదో కొత్త పని చెప్పాలి, లేకపోతే పార్వతీశం గారి పక్కన కూర్చోవడం వేస్ట్. నాకు కూడా కొత్త ఉంది ఆయన టేస్ట్. అందువల్ల అటువంటి అన్నపూర్ణ, మనం అన్నపూర్ణను ఎవరు చూడలేదు, కానీ నేను కుటుంబంలో ఉంటుంది ఒక కంచెల ధనలక్ష్మ గారు. ఆమె కూడా అభినవ డొక్కాసీతం. కొన్ని లక్షల మందికి అన్నం గవర్నమెంట్ చూడవచ్చు, చూపిస్తాను. నాకు తెలిసిన పొద్దున అనుగ్రహం తీసుకొచ్చాను. నాకు 80 ఏళ్ళు. కొన్ని లక్షల మందికి అన్నం పెట్టి ఉంటుంది. ఆమె ఇంటికి వెళితే అన్నం తినకుండా ఎవరిని పంపించారు. మొట్టమొదటి మాతాజీ హైదరాబాద్లో కంచెల ధనలక్ష్మి గారు. అవును అవును, బాగుందమ్మా. మీరు కూడా కొన్ని లక్షల మందికి అన్నం పెట్టండి. ఒకవేళ లక్షల మందికి అన్నం పెట్టినా కూడా నా ఒక్కడికి పెట్టినా చాలు. కావాల్సిన ప్రచారం చేసినారు. ఆమె కూడా అలా చేస్తున్న చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప లక్షణం. ఇప్పుడు వాడు నిన్న వెళ్ళారు ఐటీసీ కోహినూర్ అనే చోట టీచర్లకు సన్మానం చేశారు, పెద్ద స్టార్ హోటల్లో. 2 గంటల వరకు కార్యక్రమం జరిగింది. 2 గంటలప్పుడు శంకర్ నాయుడు గారు జోకులు చెబుతారన్నారు. నేను నకనకలాడుతుంది కడుపు. నేను ఒకటే మాట చెప్పాను, ఆకలిలో ఉన్నప్పుడు జోకులు రావన్నా. ఆకలిగా ఉన్నవాడు ఏ పని చేయలేడు. ఆకలిగా ఉండబట్టే విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడు. వ్యాసుడు కాశీని శపించాడు, మా భూతులై పురుషీ విద్య, మా భూతులై పురుషీ ధనం అని. అన్నం దొరక్క వ్యాసుడు లాంటి మహానుభావుడు మంచిగా తాగనమ్మా అన్నం. సీతమ్మలు ఇక్కడ లేరు, మీరే ఇప్పుడు సీతమ్మలు. ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు అంతటి సేవామూర్తి పేరు మీద ఉన్న అవార్డును మా శ్రీమతులకు అందజేయటం చాలా మేము మా అదృష్టంగా భావిస్తూ శిఖరం ఆర్ట్స్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక చిన్న విషయం అండి, అప్పటి కీర్తిశేషులు స్పీకర్ బాలయోగి గారు లండన్ వెళ్ళినప్పుడు ఒక ఎగ్జిబిషన్లో డొక్కా సీతమ్మ గారి ఫోటో చూసి మనం ఎందుకు గుర్తించుకోకూడదు మన ప్రాంత వాసిని అని చెప్పి ఆమె పేరు మీద లంకల గన్నవరంలో ఒక కాస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసిన ఘనత బాలయోగి గారికి దక్కుతుంది. నేను ఇక్కడికి వచ్చాక కూడా నాకు సహకారికి వచ్చిన ఐడియా వచ్చింది. డొక్కా అంటే మనం డొక్క అనుకుంటాం, డొక్కలు నింపే సేవామూర్తి అన్న డొక్కా సీతమ్మ గారు ఆ పేరులోనే, ఇంటి పేరులోనే ఆమె సేవాభావం మనకి అందరికీ అర్థమవుతుంది. అందరికీ నమస్తే. ఇక్కడ మన త్యాగరాయ గాన సభలో ప్రోగ్రాం చేయడం జరిగింది. మన పెద్దలు పార్వతీశం గారు, అలాగే శంకర్ నారాయణ గారు, మన డాన్సర్ ఎస్పి భారతి గారు, అలాగే లత గారు, ధనలక్ష్మి గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇంత పెద్ద శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పురస్కార అవార్డు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శిఖరం కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈ డొక్కా సీతమ్మ గారి స్మారక సేవా పురస్కార అవార్డు తీసుకుంటున్నానని నేను మా గ్రూప్లో పెట్టడం జరిగింది. మా ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేశారు. అంత పెద్ద అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గారి అవార్డు తీసుకున్నామంటే చాలా సంతోషం సుష్మా అన్నారు. నిజంగానే ఇప్పుడు మన పార్వతీశం గారు కానివ్వండి, అందరు కానివ్వండి, అమ్మ గురించి చాలా చెప్పారు. ఆంధ్ర అన్నపూర్ణ అంటారు. ఆంధ్ర అన్నపూర్ణ కాదండి, అమ్మవారు అన్నపూర్ణాదేవే డొక్కా సీతమ్మ గారు అనుకుంటున్నా నేను. ఆ రోజున మన శివుడికి, పరమేశ్వరుడికి అన్నపూర్ణాదేవి అన్నం పెట్టినవి మనం ఎన్నో చోట్ల చూస్తుంటాము. అలాగే తను ఏ రోజు వాళ్ళ ఇంటికి వచ్చినా అన్నం లేదు అని అన్నం పెడుతూ ఉండేదంట. ఒక రోజు పరమేశ్వరుడు వేరే రూపంలో రావడం జరిగింది వాళ్ళ ఇంటికి. ఆ పరమేశ్వరుడు వాళ్ళ ఇంటికి వచ్చాక మామూలుగా అందరికీ అన్నం పెట్టినట్టుగానే, బాబు నువ్వు కూడా అన్నం తిను అని డొక్కా సీతమ్మ గారు అనడం జరిగింది. అయితే పరమేశ్వరుడు ఈమెకి ఎలాగైనా సరే అసలు అన్నం పెడుతుందా లేదా అని నీ ఒంటి పైన ఉన్న నాణాన్ని ఇస్తేనే, అంటే చిన్న నాణాలు వేసుకుంటారు కదా, అది ఇస్తేనే నేను భోజనం చేస్తా అని చెప్పడం జరిగిందంట. అంటే పరమేశ్వరుడు వేరే రూపంలో వచ్చారు.
కానీ వేరే రూపంలో వచ్చినప్పుడు ఎవరికైనా మనం గుర్తుపట్టలేం కదండి. అమ్మ కూడా అలాగే గుర్తుపట్టలేదు. అయితే సరే అని చెప్పి ఒంటి పైన ఉన్న నాణాన్ని తీసి అతనికి ఇవ్వడం జరిగింది. అయితే అసలు భోజనం చేయాలనేదే తన తపన. ఈ రోజుల్లో అయితే నాణం కాదు కదా, రూపాయి కూడా ఇవ్వను, మీకు ఇష్టమైతే భోజనం చేయి లేకపోతే లేదు అంటారు. నాకు ఆ చిన్న విషయం మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అయితే నాణాన్ని తనకి ఇవ్వడం జరిగిందంటే ఇచ్చాక భోజనం చేసాక మా పరమేశ్వరుడు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఇస్తారాన్ని తీస్తారు కదా, తీయంగానే దాని కింద పెద్ద నిధి దొరికిందంట. అలా పెద్ద నిధి దొరకడం వల్ల ఏంటంటే తను చాలా మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉండేది. ఇక్కడ అందరూ చాలా చెప్పారు. అంటే ఆ రోజుల్లో రాజులు కానీ భోజనం పెట్టేవాళ్ళంట. ఇప్పుడైతే అన్ని అన్నదాన సత్రాలు 5 రూపీస్ భోజనాలు కూడా వచ్చాయి. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు జరుగుతున్నాయి. అయితే రాజు గారు అనుకున్నారంట, ఏంటి నేను ఎంతో సేవ చేస్తాను, నేను ఎంతో కార్యక్రమాలు చేస్తాను, ప్రతి ఊరు నుండి వేరే ఊర్ల నుండి వచ్చి నా ఊర్లో భోజనం చేస్తారు, ఇంత రాజునయ్యండి నాకు మాత్రం పేరు రాలేదు. ఈ డొక్క సీతమ్మ గారు ఒక మిడిల్ క్లాస్ ఆవిడకి ఇంత పేరు ఎలా వచ్చింది, నేను ఎలాగైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు ఇంత పేరు వచ్చిందో అని ఆ రాజు గారు, ఆ రాజుతో పాటు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందంట. మాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, నువ్వు పెట్టే భోజనం నేను తినను అన్నారంట. లేదండి, ఎలాంటి వాళ్ళు వచ్చినా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి మిరియాల పొడి అలాంటివన్నీ వేసి, అంటే జబ్బుగా ఉన్న వాళ్ళకి ఎలాంటి భోజనం పెట్టాలో, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి భోజనం పెట్టాలో అంత మంచి భోజనం పెట్టేవారంట. అంతటి సేవామూర్తి శ్రీమతి డొక్క సీతమ్మ గారి పురస్కార అవార్డు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. కృష్ణ గారు ఇలాంటి అవార్డులు ఎన్నో ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ పెద్దలు చాలా చెప్పారు, నాకు తెలిసింది 2 అవి చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే కాంగ్రెస్